Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus 10 Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి ఇప్పుడు ఈ డివైస్ని అన్బాక్సింగ్ చేసి మనకి ఈ డివైస్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, ఈ ప్రైస్ రేంజ్లో ఈ డివైస్ని పర్చేస్ చేయొచ్చా లేదా, అసలు ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ OnePlus 10 Pro 5G కింద చూడొచ్చు co-developed by Hasselblad అని ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ చూస్తే మనకి హెచ్ అనే లోగో ఉంది బికాస్ ఆఫ్ Hasselblad. అండ్ ది అదర్ సైడ్ వచ్చేసి మనకి OnePlus లోగో ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంటుంది. కింద వచ్చేసి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి దీనికి ప్లాస్టిక్ ర్యాప్ అయితే లేదు, ఓన్లీ ఇక్కడ 2 పుల్ ట్యాబ్స్ ఇచ్చారు. ఒకసారి ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. మర్చిపోయాను ఇది చెప్పడం, మాకు యూఎస్లో OnePlus 10 Pro పర్చేస్ చేస్తే మనకు OnePlus Buds Z2 అయితే ఫ్రీగా ఇస్తున్నారు. దీని అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఒకసారి ఇప్పుడు డివైస్ ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ ఓపెన్ ఇట్. రెడీ, 1 2 3. డివైస్ లేదు, సో టడా లేదన్నమాట ఇవాళ. సో పైన అయితే మనకి OnePlus అని చెప్పి ఒక కేర్ ప్యాకేజ్ లాగా ఉంది. చూద్దాం దీంట్లో ఏమొచ్చాయో. సో OnePlus వెల్కమ్ అండ్ Hasselblad, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్, అండ్ అలానే మనకి OnePlus లోగో. ఇక్కడ చూసారా హైపర్ బూస్ట్ అని చెప్పి కొత్త స్టిక్కర్స్ అనమాట. సో మనకి రెడ్ అండ్ బ్లాక్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో అంతే, ఈ ప్యాకేజ్లో అంతకుమించి ఏం లేవు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో బాక్స్లో అయితే మనకి రెడ్ OnePlus వాళ్ళ ఒక ఆథెంటిక్ కేబుల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి USB-C to USB-C కేబుల్. మనకి ఇదైతే 2 meters లెంత్ ఉంటుంది. సో యూఎస్లో పర్చేస్ చేస్తే నాకు వచ్చే అడాప్టర్ 65 watts అడాప్టర్. అదే ఇండియాలో పర్చేస్ చేస్తే కనుక మనకి 80 watts అడాప్టర్ వస్తుంది. సో ఈ 65 watts అడాప్టర్ యూస్ చేసి ఛార్జ్ చేస్తే మనకి ఫోన్ 60% రావడానికి 15 minutes పడుతుంది. అదే ఇండియాలో వచ్చిన 80 watts అడాప్టర్ యూస్ చేస్తే మనకి 32 minutesలో 100% ఛార్జింగ్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్, మనకి బాక్స్లో ఇంకేం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో మనకి ఫోన్ అంతా ఇలా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా ఉంది, ఇది కూడా తీసేద్దాం. కలర్ అయితే బాగుంది. ఫోన్ మ్యాట్ బ్లాక్ కూడా చాలా బాగుంది. మధ్యలో OnePlus లోగో ఉంది కదా, ఇదైతే మనకి షైన్ అవుతుంది అనమాట. లోగో వరకు షైన్ ఉంటుంది అండ్ కెమెరా మాడ్యూల్ ఒకటి షైన్ అవుతుంది. సో ఇక్కడ కెమెరా మాడ్యూల్ చూస్తే మనకి టోటల్ 3 కెమెరాస్, ఫ్లాష్ లైట్, అండ్ ఇక్కడ కార్నర్లో ఇఫ్ యూ స్లైట్లీ సీ మనకి సిల్వర్ కలర్లో Hasselblad అని ఉంటుంది. ఈ మ్యాట్ క్వాలిటీ ఫినిష్ అయితే కనుక సూపర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్లాస్ బ్యాక్ విత్ Gorilla Glass 5 సపోర్ట్, అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఆథెంటిక్ OnePlus డివైస్లో అనిపిస్తుంది. సో టాప్లో పంచ్ హోల్ నాచ్ కెమెరా, కర్వ్డ్ ఎడ్జెస్ డిస్ప్లే. సో చూడడానికి అయితే యాజ్ ఇట్ ఈస్ OnePlus ఫోన్ అనమాట. సో ఇదంతా అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు సైడ్స్. సో ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్ మనకి రింగ్ ఆల్ అలర్ట్ స్విచ్ ఉంటుంది, అండ్ అలానే లాక్ ఆర్ అన్లాక్ బటన్. లెఫ్ట్ సైడ్ చూస్తే వీ హ్యావ్ వాల్యూమ్ రాకర్స్. మొత్తం బ్లాక్ కలర్ డివైస్ అయిపోయేటప్పటికి మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ యూ కెన్ ఫీల్ ద బటన్స్. బాటంలో చూసుకుంటే వీ హ్యావ్ సిమ్ స్లాట్ ఇక్కడ ఉంది, 5G సపోర్ట్ చేస్తుంది. సెంటర్లో వచ్చేసి USB-C పోర్ట్, అండ్ ఇది వచ్చేసి స్పీకర్ గ్రిల్ అనమాట. సో దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, వన్ ఆన్ ద బాటమ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ టాప్లో ఉంటుంది. సో దీంట్లో మనకి ఓన్లీ 5G sub-6 వేవ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది, మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ లేదు. సో నేనైతే ఒకసారి 5G సిమ్ వేస్తున్నాను. కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 6.7 inches ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో అయితే మనకి LTPO 2.0 టెక్నాలజీతో వస్తుంది అనమాట. ప్రీవియస్ అని మనకి LTPO ఫస్ట్ జనరేషన్తో వచ్చాయి. సో మనకి LTPO సెకండ్ జనరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రీఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hzకి వేరీ అవుతుంది. ప్రీవియస్గా చూసుకుంటే అది 10 Hz నుంచి 120 Hzకి వేరీ అయ్యేదన్నమాట. సో మనకి LTPO సెకండ్ జనరేషన్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని OnePlus డివైజెస్లో లానే దీంట్లో కూడా మనకి 1 billion కలర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే పిక్సెల్ డెన్సిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 1440x3216 పిక్సెల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది.
నాకు పర్సనల్గా అయితే డిస్ప్లే బాగా నచ్చింది, చాలా స్మూత్గా ఉందన్నమాట అండ్ చాలా వైబ్రెంట్గా అనిపిస్తున్నాయి ఈ కలర్స్ అన్నీ. నార్మల్గా యూజ్ చేస్తుంటే మనకి స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి 500 నిట్స్ దగ్గర ఉంటుంది. అదే మనం హై బ్రైట్నెస్ మోడ్ ఇంక్రీజ్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి బ్రైట్నెస్ వచ్చేసి 800 నిట్స్కి వెళ్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 నిట్స్ ఉంటుంది. అదే మనం సామ్సంగ్ డివైజెస్లో చూసుకుంటే లేటెస్ట్గా వచ్చిన దాంట్లో మనకి మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1750 నిట్స్ అనమాట. అసలు అది అయితే సూపర్ బ్రైట్గా అనిపిస్తుంది. అంత బ్రైట్నెస్ లేదు కానీ మనకి దీంట్లో 1300 నిట్స్ ఉంది. దట్టు మనకి 1 బిలియన్ కలర్స్ ఉంటాయి కాబట్టి డిస్ప్లే అండ్ కలర్స్ పరంగా అయితే చాలా వైబ్రెంట్గా ఉంది. ఇందాక చెప్పినట్లుగా దీంట్లో అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఒకసారి ఇప్పుడు నేను మీకు ఒక వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తాను. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. మాట్లాడలేము. ఆ మొత్తం ఆ కొండలు పైన స్కై కానీ ఇప్పుడు మనకి స్నోఫాల్ మీరు అక్కడక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడక్కడ కొండల మీద ఉంది కదా, అదే మొత్తం ఫుల్ స్నో పడ్డప్పుడు ఒక్కసారి ఊహించుకోండి అసలు ఎలా ఉంటుందో. ఆ చెట్లన్నీ ఆ కొండలన్నీ మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంటాయి. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్తో వస్తుంది అనమాట. ఈ చిప్సెట్ సైజ్ అయితే మనకి 4 నానోమీటర్స్ ఉంటుంది. సో CPU విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. GPU వచ్చేసి ఎడినో 730 మీద వర్క్ అవుతుంది అనమాట. యూఎస్లో మాకు ఓన్లీ 8GB ర్యామ్ వేరియంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇండియాలో అయితే మనకి 8GB అండ్ 12GB 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం ఎక్స్టర్నల్ SD కార్డ్ అయితే యూజ్ చేసుకోలేము. నేనైతే గేమింగ్ కూడా ఆడానండి, ఎక్కువసేపు ఆడలేదు. ఒక 20 to 30 minutes ఆడిన తర్వాత ఫోన్ అయితే కొంచెం వార్మ్ అయినట్టు అనిపించింది. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. మనకి దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా, మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సేమ్ మనకి OnePlus 9 Proలో ఏ సెన్సార్తో అయితే వచ్చిందో దీంట్లో కూడా సేమ్ సోనీ IMX789 సెన్సార్తోనే వస్తుంది. దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ ఉందన్నమాట. ఫోకల్ లెంత్ వచ్చేసి 23mm ఫోకల్ లెంత్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీంట్లో మనకి JN1 చిప్ సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్ అయితే వస్తుంది. ఫీల్డ్ వ్యూ వచ్చేసి మనకి 150 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అనమాట థర్డ్ వచ్చేసి. దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుంది. సో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చేసి ఓన్లీ మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. సో మనం ప్రీవియస్ జనరేషన్ OnePlus 9 Proతో కంపేర్ చేసుకుంటే సిమిలర్ హార్డ్వేర్, మనకి హార్డ్వేర్ పరంగా లెన్స్ పరంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ దీంట్లో అయితే మనకి Hasselblad 2nd generation సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తున్నారు. నాకు పర్సనల్గా అయితే పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు. సేమ్ OnePlus 9 Proలో చూసిన ఫొటోస్ లానే ఉన్నాయి. కమింగ్ టు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అయితే స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మనకి ఇది సోనీ IMX615 సెన్సార్తో వస్తుంది విత్ 32 మెగాపిక్సెల్ లెన్స్. మనం ఫొటోస్లో ఉంటే కనుక దీన్ని 30x వరకు స్మూత్గా జూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు 10x అండ్ 30xలో పిక్చర్స్ అయితే చూడొచ్చు. మీరు కనుక ఆల్ ద టైమ్ 48 మెగాపిక్సెలే యూజ్ చేసి ఫొటోస్ తీయాలి అనుకుంటే కనుక పైన ఆప్షన్స్లో రైట్ సైడ్లో చూస్తే మనకి హై అని చెప్పి ఉంటుంది. ఒక మౌంటైన్స్ ఐకాన్లా ఉంటుంది అనమాట. అది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా 48 మెగాపిక్సెల్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. సో ఇక్కడ మనకి AI ఎన్హాన్స్మెంట్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే మనకి పిక్చర్స్ అనేవి ఆటోమేటిక్గా లైట్గా వీవిడ్ అయినట్టు కనిపిస్తాయి. సో అంతేకాదు మనకి ఇక్కడ కొత్తగా ఈ 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే 10-bit కలర్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. ఇది ఆన్ చేసి మీరు ఫొటోస్ షూట్ చేసి ఆ షూట్ చేసిన ఫోటోని మనం ఎడిట్ చేసుకుంటే పిక్సెల్స్ అనేవి ఏం రెడ్యూస్ అవ్వవు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు 10-bit కలర్లో ఎక్కువ ఫొటోస్ కనుక క్యాప్చర్ చేస్తే మీ స్టోరేజ్ త్వరగా ఫిల్ అయిపోతుంది. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం రేర్ కెమెరాస్ యూజ్ చేసి 8K వీడియో at 24 FPSలో షూట్ చేసుకోవచ్చు. 4K అయితే కనుక 30, 60, 120లో షూట్ చేయొచ్చు. 1080p వీడియోస్ అయితే నార్మల్గా 30 and 60 FPSలో షూట్ చేయొచ్చు. అదే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే మనం ఓన్లీ 1080p వీడియో at 30 FPSలో మాత్రమే షూట్ చేయగలము. కమింగ్ టు ద బ్యాటరీ, మనకి ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి మరి 5000 mAh బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనేది బ్యాటరీ డ్రైన్ టెస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. సో బ్యాటరీ డ్రైన్ టెస్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అండ్ దీంట్లో మనకి ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అప్ టు 50 వాట్ సపోర్ట్ అనమాట. అలానే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చెప్పాను కదా ఫ్లాష్ లైట్ డిఫరెంట్గా ఉంటుంది అని. మీరు ఇక్కడ చూస్తే ఒక సర్కిల్ లానే ఉంది. ఒకసారి ఇప్పుడు నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తున్నాను.
సో ఇక్కడ చూసారా ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ అనమాట ఇది. అందుకని ఇక్కడ చూస్తే 2 డిఫరెంట్ బల్బ్స్లో నుంచి మనకి లైట్ వస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఆ చుట్టూ ఉన్న రింగ్ కూడా మనకి ఇల్యూమినేట్ అవుతుంది. కమింగ్ టు బయోమెట్రిక్స్, ఇదైతే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ అయితే చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనమాట. ఫింగర్ పెట్టగానే అన్లాక్ అయిపోతుంది డివైస్. అండ్ అలానే దీంట్లో మనకి ఫేస్ ఐడి కూడా వర్క్ అవుతుంది, బట్ అంత సెక్యూర్డ్గా ఉండదు. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి Android 12 మిక్స్ ఆఫ్ ColorOS అండ్ అలానే OxygenOS మిక్స్తో వస్తుంది అనమాట. సో డివైస్ యూస్ చేస్తున్నంతసేపు నాకు OnePlus డివైస్ యూస్ చేస్తున్న ఫీలింగే రాలేదు. ఒక ఒప్పో డివైస్ యూస్ చేస్తున్నట్టే అనిపించింది. ఆ ఐకాన్స్ అయితే కానీ, యాప్ డ్రా అయితే కానీ, ఆ సెట్టింగ్స్లో ఉన్న లోపల సెట్టింగ్స్ కానీ అంతా ఒక నాకు OnePlus డివైస్లా అనిపించలేదు. సో మనకి OxygenOS 12 అటర్ ఫ్లాప్ అయిన తర్వాత OnePlus వాళ్ళు అయితే OxygenOS 13లో అయితే కొత్త ఫీచర్స్ని అయితే తీసుకొస్తాము, లుక్ అండ్ ఫీల్ కంప్లీట్ చేంజ్ చేస్తాము అని అంటున్నారు. సో మరి అది రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడాల్సిందే, ఎంత చేంజెస్ చేస్తారు, ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయి అనేది. డివైస్ అయితే యూజ్ చేయడానికి స్మూత్గానే ఉందండి, కాకపోతే మనకి OnePlus డివైస్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. సో కలర్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, వాల్కనిక్ బ్లాక్ అండ్ ఎమరాల్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి. అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ అయితే 2 స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 8GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్ ఆప్షన్. ఇది చూస్ చేసుకుంటే మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 67,000 రూపీస్ పడుతుంది. అదే 12GB ర్యామ్ విత్ 256GB స్టోరేజ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే కనుక మనకి అరౌండ్ 72,000 రూపీస్ అయితే పడుతుంది. సో అసలు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, అంత డబ్బులు పెట్టి ఈ డివైస్ పర్చేస్ చేయొచ్చా లేదా? సో నా దగ్గర అయితే సింపుల్గా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అసలు ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు అనేది. ఫస్ట్ ఎందుకు కొనాలి అనేది చెప్తాను. దీంట్లో నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే గార్జియస్గా ఉంది, సెకండ్ వచ్చేసి ప్రాసెసర్ సూపర్గా ఉంది, థర్డ్ వచ్చేసి మీరు కనుక బీభత్సమైన OnePlus ఫ్యాన్ అయితే కనుక యూ కెన్ కన్సిడర్ దిస్ డివైస్. సో ఇప్పుడు ఒకసారి అసలు ఎందుకు ఈ డివైస్ కొనకూడదు అనేది మాట్లాడుకుందాం. దీంట్లో కూడా 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. నానైతే అసలు నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్, నాకు అసలు OnePlus వాడుతున్న ఫీలింగే రాలేదు. సెకండ్ వచ్చేసి కెమెరా. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరబిలిటీ అనమాట. డ్యూరబిలిటీలో కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి అఫీషియల్ IP డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే లేదు, బట్ డివైస్ బిల్డ్ చేస్తున్నప్పుడు అయితే ఈ సిమ్ స్లాట్ చుట్టూ చూస్తే మనకి ఒక రెడ్ టేప్ ఉంటుంది. సో ఇన్ కేస్ పొరపాటున వాటర్ లోపలికి వచ్చినా అది బయటకి పుష్ చేసేస్తుంది అనమాట. మనకి సిమ్ స్లాట్కి ఎలా అయితే రెడ్ టేప్ ఉందో మనకి స్పీకర్ గ్రిల్లో కానీ లేకపోతే USB పోర్ట్ దగ్గర కానీ సేమ్ ఇలానే మనకి రెడ్ టేప్ అయితే ఉంటుంది. వాటర్ లోపలికి రాగానే బయటకి పుష్ చేస్తుంది. సో మనకి ఇలా రెడ్ టేప్ ఉంది, కానీ ఎక్కడ అయితే OnePlus వాళ్ళు అఫీషియల్గా అయితే సో అండ్ సో IP67 IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంది అని చెప్పి అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో సెకండ్ వచ్చేసి మీరు కనుక జెరీ యూట్యూబర్ ఉన్నారు యూఎస్లో, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎలా అయితే అన్బాక్సింగ్ చేస్తామో తను డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తారు. సో మనకి తను OnePlus 9 కానీ OnePlus 10 కానీ లేకపోతే ఐఫోన్, శాంసంగ్ అన్ని డివైజెస్ డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తారు కదా. సో తను జస్ట్ OnePlus 10 Pro డివైస్ని ఇలా అన్నారు అనమాట. ఇలా అన్నందుకు డివైస్ మొత్తం ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో నేనైతే అనట్లేదు, నాకు అంత ధైర్యం లేదు. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ మై డివైస్, కొత్తది కదా. సో కొన్ని రోజులు వాడాక చూద్దాం. సో మీరు కనుక OnePlus 10 Pro పర్చేస్ చేస్తే నేనేం చెప్తానంటే గట్టి లావ్ కేస్ వేసుకొని యూజ్ చేయండి, సో దట్ మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వస్తుంది. లేదు అంటే కనుక బ్యాక్ పాకెట్లో అస్సలు పెట్టుకోవద్దు. మనకి బ్యాక్ పాకెట్లో పొరపాటున కూర్చున్నప్పుడు ఎక్స్ట్రా ప్రెషర్ పడి ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా మాడ్యూల్ ఇలా సైడ్లో నుంచి వస్తుంది, అండ్ ఇక్కడ చూస్తే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి కదా. ఈ రెండింటికి సెంటర్లో ఎక్కడో కొంచెం వీక్ పాయింట్ ఉందన్నమాట. సో ఇలా కొంచెం ప్రెషర్ పెట్టగానే డివైస్ అయితే బ్రేక్ అయిపోతుంది. సో తన డివైస్ బ్రేక్ అయింది కదా అని అందరి డివైస్లు బ్రేక్ అయిపోతాయని నేను చెప్పట్లేదండి. సో మనకి అలా బ్రేక్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. మనం మరి 75,000 67,000 రూపీస్ పెట్టుకుంటున్నాము, దీనికి ఒక 200 రూపీస్ కేస్ వేసి యూజ్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మీరు కనుక OnePlus 9 Pro ఆల్రెడీ యూజ్ చేస్తున్నానంటే నా సజెషన్ ఏంటి అంటే 10 Pro స్కిప్ చేసేసేయండి, నెక్స్ట్ వస్తున్న వర్షన్స్ చూసుకుందాం. సో చూసారు కదండి, ఇదైతే అన్బాక్సింగ్ అండ్ మై హానెస్ట్ ఒపీనియన్ ఆన్ OnePlus 10 Pro. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ట్రూత్ఫుల్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.